హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మహాభారతంలో గాంధారి ధృతరాష్ట్రునికి పుట్టిన 100 మంది కుమారులని కౌరవులు అని పిలుస్తారు. అయితే ఆ సమయంలోనే 100 మంది కౌరవులతో పాటు ఒక అమ్మాయి కూడా జన్మించింది. మరి ఆమె పేరే దుస్సల. మహాభారతంలో దుస్సల ఎవరిని పెళ్లి చేసుకుంది, ఏ విషయంలో మరి అర్జునుని ప్రాధేయపడింది అనే అంశాల గురించి తెలుసుకుందాం. ఇక మహాభారతంలో వ్యాస మహర్షి చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినప్పుడు మరి ఆయన గాయపడిన పాదాలకు గాంధారి సేవ చేసి కావలసిన సపర్యలు చేసింది. అందుకు ఆయన సంతోషించి నీకు ఎలాంటి కోరిక ఉన్నా దాన్ని అనుగ్రహించేలా చేస్తాను అంటాడు. ఆమెకు ప్రమాణం చేస్తాడు. ఇక గాంధారి తనకు 100 మంది కొడుకులు కావాలని కోరగా మహర్షి అలాగే నీకు 100 మంది కొడుకులు పుడతారని అంటాడు. అయితే ఆమె గర్భం దాల్చి నెలలు నిండినప్పటికీ ప్రసవం అవ్వకపోవడంతో మరి ఆ సమయంలోనే పాండురాజుకు మొదటి కుమారుడు జన్మించటంతో నిరాశకు గురైన గాంధారి తన కడుపును తానే కొట్టుకుంటుంది. దీంతో ఆమె గర్భం నుండి మాంసం ముద్ద బయటికి రావడంతో అప్పుడు ఆమె వ్యాస మహర్షిని పిలిచి ఆయనతో ఏంటిది, నేను 100 మంది కొడుకులను కంటానని ఆశీర్వదించారు, కాని దానికి బదులుగా నేను ఒక మాంసం ముద్దను ప్రసవించాను అని అంటుంది. ఇక ఈ మాంసం ముద్దను అడవిలో వదిలివేయండి లేదా ఎక్కడైనా పూజ చేయండి అని చెప్తుంది. అప్పుడు వ్యాస మహర్షి ఏ తప్పు జరగలేదు అని చెప్పి ఆ మాంసం ముద్దని 100 భాగాలుగా చేసి 100 మట్టి కుడల్లో పెట్టి నేలమాలిగలో ఉంచగా గాంధారి తనకు ఒక కూతురు కూడా కావాలని అడగడంతో మరి అందులో నుండి కొంత మాంసం ముద్దను తీసి ఇక మరొక దానిలో భద్రపరచగా సంవత్సరం గడిచిన తర్వాత 100 మంది కౌరవులతో పాటు ఒక అమ్మాయికి జన్మనిస్తుంది. ఆమె పేరే దుస్సాల. ఇక ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత సైంధవుడితో వివాహం జరిగింది. ఇక సైంధవుడి విషయానికి వస్తే సింధు దేశాధిపతి అయిన వృద్ధక్షత్రుని కొడుకు. అయితే సైంధవుడు చిన్నతనంలో ఆడుకుంటూ ఉండగా ఏమరపాటుగా ఉన్నప్పుడు అతడి తల నరకబడుతుందే అని ఆకాశవాణి పలుకుతుంది. అప్పుడు ఆకాశవాణి మాటలు విన్న అతడి తండ్రి వృద్ధక్షత్రుడు బాధపడుతూ ఎవరైతే సైంధవుడి శిరస్సుని నేలపైన పడేస్తారో వారి తల 1000 ముక్కలు అవుతుందని శపిస్తాడు. ఇదిలా ఉంటే సైంధవుడి పేరు జయద్రథుడు. సింధు దేశానికి రాజు కావున సైంధవుడనే పేరు వచ్చింది. మరి ఇతడికి స్త్రీ వ్యామోహం చాలా ఎక్కువ. అయితే ఒకరోజు ద్రౌపదిని చూసి మోహించి ఆమె దగ్గరికి వెళ్లి అంటే పాండవులు లేని సమయంలో తన కోరికను తెలియచేయగా వరుసకు అన్నయ్యన నీవు ఇలాంటి బుద్ధితో నీచంగా మాట్లాడడం నీకు తగదు అని హెచ్చరిస్తుంది. ఇక అవేవి పట్టని సైంధవుడు ద్రౌపదిని ఎత్తుకుపోతాడు. అప్పుడు పాండవులు ద్రౌపదిని విడిపించి సైంధవుడు వారి చెల్లి అయిన దుస్సాలకి భర్త కావడంతో ఆ ఒక్క కారణంతో చంపకుండా ఘోరంగా అవమానించి వెళ్ళిపోతారు. ఇక కురుక్షేత్రంలో కౌరవుల తరపున ఉన్న సైంధవుడు పద్మవ్యూహంలో ఉన్న అభిమన్యుడి మరణానికి కారణం అవుతాడు. ఆ సమయంలో సైంధవుడిని సంహరించడం కోసం అర్జునుడు బయలుదేరి యుద్ధంలో మరి అర్జునుడు సైంధవుడి తలని నరికివేయగా ఆ సమయంలో మరి ఆ శిరస్సు నేలపైన పడకుండా శ్రీకృష్ణుడు ఉపాయం చెప్పడం వలన పాశుపత అస్త్రాన్ని ఉపయోగించి శిరస్సును తపస్సు చేసుకుంటున్న సైంధవుడి తండ్రి అయిన వృద్ధక్షత్రుని ఒడిలో పడేలా చేస్తాడు. ఇక కురుక్షేత్రం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినాపుర రాజ్యానికి రాజు అవ్వగా ఆ సమయంలో సైంధవుని కొడుకు సురధుడు మరి సింధు రాజ్యానికి రాజవుతాడు. ఇక ఒకరోజు ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని తలపెట్టగా యాగాశ్వం సింధు రాజ్యం వైపు వస్తూ ఉండగా దాని వెనుక అర్జునుడు వెతుకుతూ వస్తున్నాడనే వార్త సురధుడికి తెలియడంతో అర్జునుడితో యుద్ధం చేసే ధైర్యం లేక మరి నిస్సహాయంగా ఉంటాడు. ఇక అతడి కుమారుడు మరి అంటే సురధుడి కుమారుడు అర్జునుడితో యుద్ధానికి వెళ్ళగా అప్పుడు దుస్సాల తన మనవణ్ణి ప్రాణాలతో విడిచిపెట్టమని అర్జున్ని ప్రార్థిస్తుంది. ఆమె మాట ప్రకారం అర్జునుడు దుస్సాల మనవణ్ణి వదిలివేసి సింధు రాజ్యానికి రాజును చేసి ఆమె కోరిక మేరకు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరి ఈ విధంగా మహాభారతంలో దుస్సాల పాత్ర కారణంగా మరి కౌరవులు పాండవుల మధ్య ఉన్న వైరం అనేది తొలిగిపోయింది అని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే please subscribe our channel Telugu Info Media. For more interesting videos, please stay tuned with Telugu Info Media. Thanks for watching.